హలో గైస్, ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇదైతే మనకి ఆధార్ కార్డ్కి మన ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకుంటామో అలానే మన ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం అనేది అనమాట ప్రాసెస్ అనేది. ఇది చేయడం వల్ల మనకి గవర్నమెంట్ నుండి ఎటువంటి స్కీమ్స్ పడాలన్నా ఆ బ్యాంక్ అకౌంట్కి పడతాయి. ఇదైతే మనం బ్యాంక్కి వెళ్ళకుండా సింపుల్గా ఇంట్లో ఎలా లింక్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో. ఎన్పిసిఐ అని గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసాక వచ్చిన వెబ్సైట్లో మీరు స్క్రోల్ చేస్తే మీకు కన్జ్యూమర్ అనే ఆప్షన్ ఉంటుంది. కన్జ్యూమర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. BASE అని ఉంటుంది. ఆ ఆప్షన్లో చూసుకున్నట్లయితే 3 లైన్స్ క్లిక్ చేయండి. ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అని ఉంటుంది. మీరు అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సీడింగ్ అంటే లింక్ చేయడం, డీసీడింగ్ అంటే అన్లింక్ చేయడం, అంటే లింక్ తీసేయడం అనమాట. మీరు సీడింగ్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ బ్యాంక్ నేమ్ అడుగుతుంది. మీ బ్యాంక్ ఏదో అదైతే ఇచ్చేయండి. నేను నా బ్యాంక్ ఇచ్చేస్తున్నాను. మీదే బ్యాంకు ఆ బ్యాంక్ ఇచ్చేయండి. ఫ్రెష్గా సీడింగ్ చేసే వాళ్ళైతే ఫ్రెష్ అని, లేదనుకుంటే మీరు సేమ్ బ్యాంక్లో వేరే అకౌంట్ అయితే వేరే అని, లేకపోతే మీరు ఒక బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్ మారాలనుకుంటే అది ఇచ్చేయండి. మీరు క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ కనుక క్లిక్ చేస్తే మీ పాత అకౌంట్ నుండి అకౌంట్కి మార్చాలని అడుగుతుంది. మీరు మార్చాలి అనుకుంటే మార్చాలి అని కొట్టండి కన్ఫర్మ్ అని. ఇంకా ఇక్కడ టైం తీసుకొని మీకైతే లింక్ అయితే వస్తుంది. ఫెయిల్ అయితే ఫెయిల్, సక్సెస్ అయితే సక్సెస్ అని అయితే వస్తుంది అనమాట. ఇదే ఒక ఆప్షన్ అనమాట. దీంట్లోనే ఇంకొక ఆప్షన్ ఉంది. దాంట్లో చూసుకున్నట్లయితే అకౌంట్ డీటెయిల్స్ అనమాట. మీ ఆధార్ నెంబర్ కొడితే మీ ఆధార్కి లింక్ అయిన అకౌంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్లీ మీ ఆధార్ కొట్టండి. మీ ఆధార్ నెంబర్ కొట్టేసిన తర్వాత మీకు అక్కడ క్యాప్చా కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఆ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్ ఇనాపరేటివ్ అని చూపిస్తుంది. లేదు మీ అకౌంట్ రన్నింగ్లో ఉంటే ఆ అకౌంట్ పేరు చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అనమాట. మీరు ఆధార్కి లింక్ చేసిన అకౌంట్ స్టేటస్ చూపిస్తుంది. ఎలా ఉంది ఏంటి అనేది, లింక్ సక్సెస్ఫుల్ అయిందా లేకపోతే నాలా ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా చూపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ డీటెయిల్స్ ఎప్పుడే చేశారనేది కూడా చూపిస్తుంది మీ ఆధార్ లింక్ అనేది. ఇంకా అదైతే ఇలా చూపిస్తుంది అనమాట, ఎప్పుడు మ్యాపింగ్ చేశారనేది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది. అది చూసుకున్నట్లయితే ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ. మీకు కనుక ఇదివరకు చాలాసార్లు కనుక చేసుంటే ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అనేది అయితే ఉంటుంది. మీరు ఒక 2-3 అకౌంట్లు కనుక మార్చినట్లయితే ఆధార్కి లింక్ మీకు అక్కడ హిస్టరీలో చూపిస్తుంది అనమాట. నేనైతే ఫస్ట్ టైం మార్చాను అనమాట. కాబట్టి నా హిస్టరీలో అయితే ఎటువంటి ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇదైతే రిక్వెస్ట్ అసిస్టెంట్ అనమాట. ఇది మనం ఎప్పుడు ట్రై చేయలేదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.